బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని వైదనలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలా పాల్గొన్నారు. ముందుగా వైదన జడ్పీ పాఠశాల విద్యార్థులకు సైకిల్స్ ని పంపిణీ చేశారు. అనంతరం 73 లక్షల రూపాయలతో ఆధునీకరించిన బాలుర వసతి గృహాలను మంత్రులు ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలలో కేక్ కట్ చేశారు. అలాగే గ్రామంలోని ముస్లిం కమిటీ హాల్, సైడ్ కాలువలతో పాటుగా మండల హైస్కూల్ ప్రహరీ గోడను ప్రారంభించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రులు పేర్కొన్నారు. నూట 199 మంది పిల్లలు ఉన్నారు. 10th క్లాస్ ఎంతమంది ఉన్నారు? 42 మంది 10th క్లాస్ ఉన్నారు. పోయిన సంవత్సరం ఎంతమంది పాస్ అయ్యారు? ఒకరు కూడా ఫెయిల్ కాకూడదు. ఈసారి మీ స్కూల్లో అందరూ పాస్ అవ్వాలి, అందరికి 70% పైన రావాలి మార్కులు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఉద్యోగాలు రావడం అంత ఈజీగా లేదు. బాగా కష్టపడి చదువుకుంటే కానీ ఉద్యోగాలు. మీరు కూడా స్కూల్లో అయిపోయిన తర్వాత పిల్లలకి ట్యూషన్ పెట్టి అలవాటు చేసుకోండి. దానికి గ్రామస్తులు సహాయ సహకారాలు తీసుకోండి. ఈ ఊరు స్కూల్ మంచి పేరు రావాలంటే గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా స్కూల్కి సంబంధించి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే స్కూల్కి మంచి పేరు వచ్చింది. స్కూల్ బాగుండి స్కూల్లో బాగా చదువుకొని ఊర్లో విద్యావంతులు తయారు చేసి ఉన్నత స్థాయిలో పిల్లలను పంపించారంటే ఆ గ్రామానికి మంచి పేరు, ఆ ఊరిలో ఉన్న తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చింది అనమాట. నిన్న చూసే పేపర్లో అద్దంకి ఒక అబ్బాయి టాపర్ వచ్చాడు. పొద్దునే కొద్ది పేపర్లో చదివాను, పూర్తిగా కూడా చదవాల. అబ్బాయి నెంబర్ కనుక్కొని ఫోన్ చేద్దాం అనేసరికి నాకు ఆ నెంబర్ దొరకలా. అర్థమైందా? అంటే ఒక అద్దంకిలో చదువుకొని ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ర్యాంకు సాధించిన వ్యక్తి అద్దంకిలో ఉన్నాడు.